హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి టాక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మన జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత గవర్నమెంట్ ఏం డిసిషన్స్ తీసుకోబోతుంది, పాకిస్తాన్ని ఎలా కార్నర్ చేయబోతుంది, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఎలా నిలబెట్టబోతుంది, దాంతోపాటు ట్రేడ్కి సంబంధించిన ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది, ఇలా ఈ విషయాలన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే పాకిస్తాన్కి ఈ ఉగ్ర చర్యకి సంబంధం ఏంటి, భారత గవర్నమెంట్ పాకిస్తాన్ పై ఎందుకు చర్య తీసుకుంటుంది అంటే, మొన్న జరిగిన ఏదైతే ఉగ్రదాడి ఉందో అది చేసింది టిఆర్పి అనే సంస్థ, టిఆర్ఎఫ్ అనే సంస్థ. ఈ టిఆర్ఎఫ్ సంస్థ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది దేనికి అనుసంధానం అంటే, పాకిస్తాన్ దేశానికి చెందిన ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకి ఇది అనుసంధమైన సంస్థ. అయితే ఈ సంస్థతో పాటు పాకిస్తాన్లో లష్కరే తోయిబాతో పాటు అల్ ఖైదా కానివ్వండి, జైషే మొహమ్మద్ కానివ్వండి, ఇలా చాలా ఉగ్ర సంస్థలు ఉన్నాయి. దీనిపైన భారత గవర్నమెంట్ చాలా సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడున్న హఫీజ్ సయ్యద్ కానివ్వండి, తీవ్రవాదులు, బిన్ లాదెన్ కానివ్వండి, దాంతో పాటుగా దావుద్ ఇబ్రహీం కానివ్వండి, ఇలాంటి ఉగ్రవాదులను తమకు అప్పగించండి, కసబ్తో సంబంధం కూడా పాకిస్తాన్ కి చెప్పడం జరిగింది. అయితే ఈ అన్నిటికీ పాకిస్తాన్ ఏం చెప్తాయంటే, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు పాకిస్తాన్ ఇలా వాళ్ళ యొక్క ఆర్మీ మిలిటరీ వాళ్ళతో ప్రోత్సహించి ఇలాంటి వ్యక్తులను భారతదేశంలోకి పంపడం జరుగుతుంది. క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది పెరిగిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ ఇదివరకు కూడా జరిగాయి. రీసెంట్ గా చెప్పాలంటే ఒక 7 years బ్యాక్ పుల్వామా అటాక్ జరిగింది. మరియు ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, క్రాస్ బార్డర్ టెర్రరిజం కానివ్వండి, కాల్పుల ఒప్పందం కానివ్వండి, అది విరమించుకొని కాల్పులు చేయడము, ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. అయితే దీనిపైన భారత గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోబోతుంది, ప్రతికార చర్యలు తీసుకోబోతుంది. దాదాపు 26 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. అందులో ఒకరు ఫారినర్, నేపాల్కి సంబంధించిన వ్యక్తి, దాంతో పాటు నేవీ ఆఫీసర్ కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రతికార చర్యగా నిన్న ప్రధానమంత్రి మోదీ అధ్యక్షనాన క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ నిన్న మీటింగ్ అనేది జరిగింది. ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రా కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే వాళ్ళపైన, పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు చేయబోతుంది, ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది అంటే, కొన్ని బోల్డ్ డిసిషన్స్ తీసుకుంటుంది భారతదేశం. అందులో ముఖ్యమైనది ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీ. అయితే పాకిస్తాన్ మరియు ఇండియా రెండు దేశాలు ఏర్పడినప్పుడు ముఖ్యమైన సమస్య ఏంటంటే వాటర్. అయితే వాటర్ పాకిస్తాన్ పైప్లైన్కి ఎలాంటి ఛాన్సెస్ లేదు. పాకిస్తాన్ లో ఎలాంటి నది అనేది ప్రవహించదు, డైరెక్ట్ గా అక్కడి పుట్టే నది అనేది లేదు. భారతదేశం నుంచే నదులు ప్రవహిస్తూ పాకిస్తాన్ లోకి వెళ్తాయి. అందులో ముఖ్యంగా 6 నదులు ఉన్నాయి ఇండస్ వ్యాలీ ట్రీటీలో. ఆ 6 నదులు ఏంటంటే అంటే, తూర్పున రవి, బియాస్, సట్లెజ్, పశ్చిమాన నీలం, సింధ్, దాంతోపాటు చినాబ్. ఈ మూడు నదులు పశ్చిమాన ఉంటాయి, తూర్పున 3 నదులు ఉంటాయి. అయితే భారతదేశంకి పాకిస్తాన్కి వాటర్ ట్రీటీ జరిగింది. దీనికి మధ్యవర్తంగా వరల్డ్ బ్యాంక్ అనేది వచ్చింది. అయితే మొదటిగా భారతదేశం ఒప్పుకోలేదు, కానీ రేపటి రోజు ప్రపంచ బ్యాంక్ తో మనకు అవసరం పడవచ్చు అని చెప్పి అప్పుడే దేశం ఏర్పడింది కాబట్టి ఈ ఒప్పందానికి అంగీకరించింది. కానీ ఈ ఒప్పందంలో 80-20 కంప్లీట్ గా బయాస్డ్ ఒప్పందం అనేది జరిగింది. ఎలా అంటే 80% పాకిస్తాన్కి వెళ్ళిపోయింది నీరు, కేవలం 20% ఇండియాకి వచ్చింది. ఇప్పటికీ కూడా భారతదేశంలో మన భూమి మీద నుంచి ప్రవహిస్తూ ఉన్న నది, కానీ మనము ఆ నదిని యూజ్ చేసుకోలేము, ఆ జలాలను యూజ్ చేసుకోలేము. పంజాబ్, హర్యానా ల్యాండ్స్ ఇప్పటికీ అక్కడి అగ్రికల్చర్ చాలా వరకు లాసెస్ జరుగుతుంది. అయితే ఎలా మూడు సమానంగానే పంచారు కదా, అయితే ఎలా లాస్ జరిగింది అంటే, పాకిస్తాన్కి ఏమేమి వెళ్ళినాయి, సింధు రివర్, దాంతో పాటుగా జీలము, చినాబ్. అయితే సింధు ఒక రివరే మన యొక్క 3 నదులు రవి, బియాస్, సట్లెజ్ కి సమానమైన రివర్, దానికంటే చాలా పెద్ద రివర్. అక్కడ చాలా వాటర్ అనేది వెళ్తుంది. అలాంటి మనకు 20% వాటర్ అనేది దొరికితే దానికి 80% వాటర్ అనేది దొరుకుతుంది. అయితే ఈ ట్రీటీని ఇప్పుడు ప్రజెంట్ భారత గవర్నమెంట్ హోల్డ్ పెట్టడం జరిగింది. హోల్డ్ పెట్టడం వల్ల అక్కడి ఉన్న నీళ్లను దారి మళ్లించి భారతదేశంలోకి పంపడం వల్ల అక్కడికి నీరు అనేది వెళ్ళదు. దాదాపు 90% పాకిస్తాన్ ఫర్టైల్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ దాని మీదనే డిపెండ్ అయి ఉన్నది. దాంతో పాటు అక్కడ సివిలియన్స్ కి బేసిక్ నీడ్ వాటర్, ఆ వాటర్ తోనే సప్లై అవుతుంది. ఇలా ఇది ఆపేయడం వల్ల అక్కడ వ్యవసాయం అనేది క్షీణిస్తుంది. దాంతో పాటు అక్కడి ప్రజలకు కూడా నీళ్లు దొరకపోవడంతో తిరుగుబాటు చర్య కూడా అక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
దాంతో చాలా ఆర్థిక ఇబ్బందులు పాకిస్తాన్కి వస్తాయని చెప్పి ఈ డిసిషన్ అనేది తీసుకున్నారు. దాంతోపాటు ఇంకో డిసిషన్ ఏం తీసుకున్నారంటే బార్డర్ క్లోజ్. అయితే ఏ బార్డర్ క్లోజ్, అటారీ వాగా బార్డర్ ఇండియా పంజాబ్ అమృత్సర్లోను అటు పాకిస్తాన్ కి స్టార్టింగ్ వాగా బార్డర్ అనేది ఉంటుంది. అయితే ఇది ఏకైక రోడ్డు మార్గమైన బార్డర్. ఇది ఇక్కడ నుంచి డైలీ బిజినెస్ అంటే ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఇలా నిత్యావసర సరుకులు భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్తుంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి కూడా రవాణా జరుగుతూ ఉంటుంది. అదైతే ముఖ్యంగా మన దగ్గర నుంచి ఎక్కువ ట్రేడ్ అనేది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు చాలా తక్కువ ధరకే కూరగాయలు దొరకడం, డ్రై ఫ్రూట్స్ దొరకడం ఇలా వెళ్తూ ఉంటాయి. అయితే దాంతోపాటు ఇప్పటికే అక్కడికి వెళ్ళిన అంటే ఎవరైతే లారీస్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మే 1 వరకు టైం ఇచ్చారు రిటర్న్ వచ్చేయాలని చెప్పి. అయితే ఈ చర్యతో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ట్రేడ్ అనేది ఆగిపోవడం వల్ల అక్కడ నిత్యావసర సరుకులు దొరకడం కష్టమైపోతుంది. దాంతోపాటు అక్కడ ప్రతి ఒక్క వస్తువు చాలా కాస్ట్కు దొరకడం వల్ల ప్రజలలో అసమ్మతి అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు బేసిక్ నీడ్స్ అనేవి దొరకవు. దీంతో పాటు ఇంకో చర్య ఏం తీసుకున్నారంటే సార్క్ వీసా ఎగ్జంప్షన్ అనేది పాకిస్తాన్కి క్యాన్సిల్ చేశారు. అసలు సార్క్ అంటే ఏంటంటే సౌత్ ఏషియా అసోసియేషన్ కార్పొరేషన్. ఇది సౌత్ ఏషియా అసోసియేషన్ రిలేషన్ కార్పొరేషన్ అయితే ఇందులో 8 దేశాలు ఉన్నాయి. భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఈ దేశాలు ఉన్నాయి. అయితే వీళ్ళ యొక్క ఒప్పందం ఏంటంటే ఎవరైతే ఎలైట్ పీపుల్ ఉంటారో, ఫారెన్ డిప్లొమాట్స్ ఉంటారో, దాంతోపాటు యాక్టర్స్ ఉంటారో, రిపోర్టర్స్ ఉంటారో వాళ్ళకి వీసా ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అయితే దాన్ని ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. దాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసారు ప్రస్తుతం. అలా చేయడం వల్ల పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో వాళ్ళని వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకో డిసిషన్ ఏం తీసుకున్నారంటే మిలిటరీ అడ్వైజరీని ఇప్పటికిప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ అడ్వైజరీ ఢిల్లీలో ఉంటున్నారు. అయితే వాళ్ళని ఇప్పటికిప్పుడే ఖాళీ చేసి వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. ఐదోది ఏంటంటే ఎంబసీలో వాళ్ళ సంఖ్యను తగ్గించడం. అయితే ఎంబసీలో ఒక 50 మంది డిప్లొమాట్స్ ఉంటారు. అయితే ఆ సంఖ్యని ఇప్పుడు 30కి కుదించడం జరిగింది. దాంతోపాటు మన యొక్క ఎంబసీ కూడా ఇస్లామాబాద్ నుంచి రిటర్న్ తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా క్షీణించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డిసిషన్స్ అన్ని భారత గవర్నమెంట్ తీసుకుంది. దీంతో పాటుగా పాకిస్తాన్ పైన ప్రపంచ దేశాల ముందు దాన్ని ఎండగట్టి దాన్ని కంప్లీట్గా అంటే IMF నుంచి రీసెంట్ గానే పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఏదైతే టెర్రరిస్టులను పెంచి ప్రోత్సహిస్తుంది కాబట్టి అన్ని దేశాలు అయితే ఐక్యరాజ్య సమితిలో దీన్ని గ్రే లిస్ట్ లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లోనే అది బయటకు వచ్చింది. IMF ఫండ్ మీదనే అది నడుస్తుంది. దాన్ని ఇప్పుడు మళ్ళా గ్రే లిస్ట్ లోకి పంపిస్తే IMF ఫండ్స్ అనేవి కట్ అయిపోతాయి. ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి ఫండ్స్ రావు. మళ్ళీ వాళ్ళని ఎకనామికల్ గా చాలా లో చేసేయాలని చెప్పి భారతదేశము చూస్తుంది. దాంతో పాటుగా మెయిన్ గా ఏంటంటే టూరిజం పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇండియన్ టూరిజం ని దెబ్బతీయాలని చెప్పి చూస్తుంది. ఈ మధ్య కాలంలోనే మనం చూసాము పాకిస్తాన్, నిన్న నేను చెప్పాను కూడా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఏం చెప్పారంటే భారతదేశము పాకిస్తాన్ అంటే హిందూ ముస్లిం భాయ్ ఎప్పటికీ కాలేరు, పాకిస్తాన్ని ముక్కలు చేస్తాము, ఇండియాని ముక్కలు చేస్తాము, దాంతో పాటుగా కాశ్మీర్ అనేది మాది, దాన్ని ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో సాధించుకొని తీరుతామని చెప్పి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాని తర్వాత పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూరు, హిందుత్వం ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఉన్న మైనారిటీ కమ్యూనిటీస్ పైన దాడులు చేయడం వల్ల వాళ్ళ నుంచి ఆ ఆక్రోషం బయటికి వచ్చి ఈ దాడి అనేది జరిగింది, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పైన అక్కడ దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి సద్దుమణిగే వ్యాఖ్యలు, బుకాయించే మాటలు మాట్లాడడం జరిగింది. అయితే భారత గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే వారి యొక్క బార్డర్స్లలో మిలిటరీని చాలా ఎక్కువగా పెంచడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క మిసైల్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ ఏం చేయనప్పుడు ఇంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఏముంది? దాంతో పాటు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సహారా అనేది ఎందుకు ఇవ్వాలి?
ఇలాంటి ఇష్యూస్ చూస్తుంటే పాకిస్తాన్ చేయి ఖచ్చితంగా ఉందని చెప్పి భారత గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భారత గవర్నమెంట్ కూడా ప్రజెంట్ ఏం చేసిందంటే క్రాస్ బార్డర్ మొత్తము టెర్రరిజమ్స్ నుంచి ఎక్కువ వస్తున్నారని చెప్పి సెక్యూరిటీని బాగా పెంచడం జరిగింది. దాంతోపాటు మన మిసైల్స్, నేవీ మిసైల్స్ కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో దాని తర్వాత అక్కడ ల్యాండ్ కొనడానికి అవుటర్స్ కి ఛాన్స్ ఉంటుంది, దాంతోపాటు దాన్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ చాలా డెవలప్ జరిగింది. ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, టూరిజం కానివ్వండి చాలా డెవలప్ అయింది. దాంతో పాటుగా ముఖ్యంగా టూరిజం అనేది చాలా గ్రో అయింది. ఈ రీసెంట్ ఇయర్స్ లో ప్రతి ఇయర్ 50,000 ఫారిన్ టూరిస్టులు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. దాదాపు 7 lakh crores ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది జమ్మూ కాశ్మీర్ లో. అక్కడ లోకల్స్ కూడా మంచి ఇన్కమ్ దొరుకుతుంది. సో దాన్ని బ్రేక్ చేస్తే టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి ప్రోత్సహించచ్చు అని చెప్పి పాకిస్తాన్ యొక్క మెయిన్ ఏమన్నట్టు. అంటే ఏం చేశారంటే హిందూస్ పైన స్పెసిఫిక్ గా దాడి చేయడం వల్ల హిందూ ముస్లిం రైవలరీ అనేది వస్తుంది, కమ్యూనల్ క్లాషెస్ అనేది జరుగుతాయి, హిందూ ముస్లిం భారతదేశంలో కొట్టుకుంటారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎట్లయితే బ్రిటిష్ వారు చేశారో పాకిస్తాన్ వాళ్ళు ఈ ప్లాన్ ని చేస్తున్నారు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే అక్కడ టూరిజం అనేది ఇప్పటికే 90% టూరిజం బుకింగ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి బుకింగ్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బుకింగ్ అనేది తగ్గిపోతే ఇక్కడికి ఎవరు రాకపోతే పాకిస్తాన్ ఇందులో సఫలమైనట్టే. ఎందుకంటే అక్కడ ఎవరు రాకపోతే అక్కడ ఉన్న లోకల్స్ ఏమైతారు, మళ్ళీ రాడికలైజేషన్ కి వైపు వెళ్తారు, టెర్రరిజం వైపు వెళ్తారు. దాంతో మళ్ళీ ఇండియాలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి, జమ్మూ కాశ్మీర్కి ఎవరు రారు, అప్పుడు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ని ఈజీగా తీసుకోవచ్చని చెప్పి వారి యొక్క ప్లాన్. దాంతో పాటు హిందూ ముస్లిం ని డివైడ్ చేసి ఇలా చేయడం వల్ల ఈ రెండు రిలీజియన్స్ పట్ల గొడవలు జరుగుతాయి, కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి, అప్పుడు ఇండియా ఇన్స్టేబుల్ అవుతాయని చెప్పి వారి యొక్క మేజర్ ప్లాన్. కానీ ఇది హిందూ ముస్లిం గొడవ కాదు, ఇది భారతదేశం పైన జరిగిన దాడి. ఈ దాడిలో జరిగిన దాంట్లో ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. తనని ఎలా చనిపోయాడంటే ఏదైతే ఈ దాడి జరిగిందో ఆ టైంలో వాళ్ళను కాపాడడానికి ఏదైతే హార్స్ ట్రెక్కింగ్ చేస్తారో, హార్స్ రైడింగ్ చేసే వ్యక్తి తను ఏం చేశాడంటే ఆ టెర్రరిస్టులను ఆపే ప్రయత్నం చేశాడు. వాళ్ళ యొక్క రైఫర్ ని కూడా తీసుకున్నప్పుడు తన మీద అటాక్ చేయడం జరిగింది. టెర్రరిస్టులు తనని కాల్చి చంపారు. సో ఇది హిందూ ముస్లిం గొడవ కాదు, ఇది పాకిస్తాన్ టెర్రరిజం. పాకిస్తాన్ చేసిన పని ఇది. ఇండియాలో ఇలా కమ్యూనల్ క్లాషెస్ జరగాలని చెప్పి చేసిన ప్లాన్. దానికి మనము ఇక్కడ ఉన్న వాళ్ళు ఏకాగ్రతతో ఉండాలి, ఇలా తొందరపాటు చర్యలు చేయొద్దు, ఇది హిందూ ముస్లిం గొడవ అన్నట్టు చూడొద్దు. ఎందుకంటే ఇలా జరిగితే పాకిస్తాన్ ఇందులో సఫలమైనట్టే, దాంతోపాటు మన టూరిజం అనేది కూడా తగ్గిపోతే దానికి వాళ్ళు సఫలమైనట్టే. సో ఇలాంటి చర్యలకు తొందరపడొద్దు మన భారత పౌరులు. భారత ముస్లింస్ ప్రతి ఒక్కరు దీన్ని ఖండం చేస్తారు, దాంతోపాటు భారతీయులందరూ దీన్ని ఖండం చేస్తారు, దీన్ని వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా పాకిస్తాన్ అనుభవించి తీరుతుంది ఈ చర్యకి. భారత గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతికార చర్య అనేది తీసుకుంటుంది. రానున్న రోజులలో మనము ఇంకా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనము వేచి చూడాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయంగా ఉండాలి. భారతదేశ పౌరులు అందరూ ఏకమై ఉండాలి. హిందూ ముస్లిమ్స్ అనే క్లాషెస్ జరగవద్దు అని చెప్పి నా యొక్క మనవి. దాంతోపాటు ఇక్కడ వరకు నేను ఈ టాపిక్ మీకు విన్నారు అంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, నాలెడ్జబుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.